దుంపకూరల్ని చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే దీనికి ఎక్సెప్షన్ బీట్రూట్. బీట్రూట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే బీట్రూట్ని జ్యూస్ రూపంలో తాగారనుకోండి, ఆ తాగేటప్పుడు 7 తప్పులు చేస్తూ ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్టే. ఇంతకీ ఏమిటి ఈ 7 తప్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బీట్రూట్ జ్యూసు రక్తాన్ని పెంచుతుంది అని అందరికీ తెలుసు. కానీ దీన్ని పాలతోటి కలిపి తాగితే కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది మీకు తెలుసా? చాలామంది బీట్రూట్ జ్యూస్లో రుచి కోసం పంచదార కానీ లేదా తేనె కానీ కలుపుకుంటూ ఉంటారు. కానీ అది మీ మెటబాలిజాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వ్యాయామం చేసేవాళ్ళు బీట్రూట్ జ్యూస్, అరటిపండు కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది రక్తపోటును ఒక్కసారిగా పడిపోయేలాగా చేస్తుంది. దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏమిటి? ఆకుకూరలు, బీట్రూట్ కలిపి తాగటం వల్ల ఆరోగ్యమైన డీటాక్స్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇది కిడ్నీలపైన అధిక భారాన్ని పెంచుతుంది. ఇది ఎలా జరుగుతుంది? సిట్రస్ పండ్లు, బీట్రూట్ కలిపి తీసుకోవటం వల్ల జీర్ణక్రియలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. దీని గురించి ఎప్పుడన్నా మీరు తెలుసుకోవాలనుకున్నారా? బీట్రూట్ అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం. కానీ దాన్ని తీసుకునేటువంటి విధానంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యల్ని కలిగించే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ లైఫ్ స్టైల్లో, భారతీయ ఆహారపు అలవాట్లలో మనం చేసే కొన్ని కాంబినేషన్స్ చాలా తీవ్ర స్థాయిలో అవయవాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. బీట్రూట్ని అందరూ ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని. కానీ పొరపాటున తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ 7 తప్పుల్ని మీరు చేస్తూ ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్టే. ఇంతకీ ఏమిటి ఈ 7 తప్పులు? ఈ ముఖ్యాంశాన్ని తెలుసుకుందాం. బీట్రూట్ జ్యూసు మన మెదడుకి రక్త ప్రసరణని ఏకంగా 40% మేర పెంచేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం కూడా తప్పుడు కాంబినేషన్స్లో తీసుకున్నప్పుడు శరీరానికి విషంలాగా మారుతుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. బీట్రూట్, పాలు ఈ మిశ్రమం ఇది కిడ్నీలకి ముప్పును కలిగిస్తుంది. తెలుసా మీకు ఇది? చాలామంది బీట్రూట్ జ్యూస్ని పాలతోటి కలిపి తాగటం లేదా జ్యూస్ తాగిన వెంటనే పాలు తీసుకోవటం ఆరోగ్యకరం అని అనుకుంటూ ఉంటారు. అయితే బీట్రూట్లో ఆక్జలేట్స్ అనేటువంటి సహజ రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలు లేదా ఇతర డైరీ ఉత్పత్తులతోటి వాటిలో ఉండేటువంటి కాల్షియంతో వేగంగా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో కాల్షియం ఆక్జలేట్ అనే ఒక సంక్లిష్టమైనటువంటి స్ఫటికాలు తయారవుతాయి. మన కిడ్నీలు ఈ స్ఫటికాల్ని రక్తం నుంచి వడపోసి బయటికి పంపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇవి కిడ్నీలో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణమవుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ కాంబినేషన్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈ మిశ్రమం వల్ల శరీరానికి అందాల్సినటువంటి ఐరన్ అలాగే కాల్షియం గ్రహణ శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మీరు ఆశించిన పోషకాలు మీకు అందవు. బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వరకు పాలు తాగకూడదు. ఆకుకూరలు, బీట్రూట్ ఈ కాంబినేషన్ను దీనివల్ల ఆక్సిలేట్ తాలూకు అధిక భారం పడుతుంది. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే డీటాక్స్ డ్రింక్స్ చూసి చాలామంది బీట్రూట్, పాలకూర లాంటి ఆకుకూరలను కలిపి జ్యూస్ చేసి తీసుకుంటూ ఉంటారు. బీట్రూట్లో లాగే పాలకూరలో కూడా అధిక మొత్తంలో ఆక్జలేట్స్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోకి ఒకేసారి భారీగా ఈ ఆక్సిలేట్స్ ప్రవేశిస్తాయి. జ్యూస్ చేసేటప్పుడు మనం పీచు పదార్థం అంటే ఫైబర్ని తీసేస్తాం కదా. దీనివల్ల ఈ రసాయనాలు రక్తంలోకి వేగంగా చేరుకుంటాయి. ఈ అకస్మాత్ భారాన్ని కిడ్నీలు తట్టుకోలేవు. దీనివల్ల కండాలు పట్టేయటం, విపరీతమైన అలసట ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆహారంలో సమతుల్యత దెబ్బతిని ఖనిజాల లోపం అనేది ఏర్పడుతుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం బీట్రూట్ని కీరా దోస లేదా క్యారెట్ లాంటి తక్కువ ఆక్సిలేట్ ఉండేటువంటి కూరగాయలతోటి మాత్రమే కలుపుకొని తీసుకోవాలి. బీట్రూట్, అరటిపండు ఈ కాంబినేషన్ రక్తపోటులో హెచ్చుతగ్గుల్ని సృష్టిస్తుంది. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. బీట్రూట్లో ఉండేటటువంటి నైట్రేట్స్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారతాయి. ఇది రక్తనాళాలని రిలాక్స్ చేసి రక్తపోటుని మెరుగుపరుస్తుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.
ఇది కూడా రక్తపోటుని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిని ఒకేసారి భారీ మొత్తంలోకి తీసుకున్నప్పుడు ఈ రక్తనాళాల తాలూకు వ్యాకోచం అంటే వ్యాసో డైలటేషన్ అనేది అవసరానికి మించి జరుగుతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. తక్కువ రక్తపోటు అంటే లో బీపీ ఉన్నప్పుడు దీనివల్ల స్పృహ తప్పే వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని కేసులు నమోదైనాయి. కాబట్టి ఇలా స్పృహ తప్పి పడిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అలాగే అరటిపండులో ఉండేటువంటి చక్కెరలు, బీట్రూట్ ఇచ్చేటువంటి రక్త ప్రసరణ వేగం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో అస్థిరత అనేది ఏర్పడుతుంది. దీనివల్ల జ్యూస్ తాగిన కొద్దిసేపటికే శక్తి తగ్గిపోయి నీరసం అనేది వస్తుంది. కాబట్టి అరటిపండుని విడిగా స్నాక్ లాగా తీసుకోవటమే మంచిది. సిట్రస్ పండు, బీట్రూట్ ఈ కాంబినేషన్ జీర్ణక్రియలో ఆటంకాలను కలిగిస్తుంది, ఇది కూడా తెలుసుకోవాలి. రుచి కోసం బీట్రూట్ జ్యూస్లో కొంతమంది నిమ్మరసం లేదా నారింజ రసం కలుపుకుంటూ ఉంటారు. సిట్రస్ పండులో ఉండేటటువంటి అధిక ఆమ్లగుణం బీట్రూట్ తాలూకు ఆ నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్ కింద మారే ప్రక్రియని వేగవంతం చేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, వికారం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా సున్నితమైనటువంటి జీర్ణ వ్యవస్థ అంటే మరీ ప్రతిదానికి స్పందించేటువంటి జీర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళలో ఈ ఎసిడిటీ స్థాయిలు జీర్ణకోశం స్టమక్లో ఉండేటువంటి ఆ సున్నితమైనటువంటి పనులను దెబ్బతీస్తాయి. సిట్రస్ పండ్లు జీర్ణాశయం నుండి వేగంగా కదులుతాయి, కానీ బీట్రూట్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఈ వేగంలో ఉండేటువంటి వ్యత్యాసం వల్ల కడుపు ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ ఇలాంటివి కలుగుతాయి. బీట్రూట్ జ్యూస్ తాగిన తర్వాత కొద్దిసేపు ఆగి అప్పుడు నిమ్మరసం లాంటివి తీసుకోవచ్చు. ప్రోటీన్ ఆహారాలు, బీట్రూట్ ఈ కాంబినేషన్ దీనివల్ల ఇంటర్నల్గా రసాయనిక మార్పులు జరిగి ఇబ్బంది వస్తుంది, ఇది కూడా తెలుసుకోవాలి. కోడిగుడ్లు, చికెను లేదా చేప లాంటి భారీ ప్రోటీన్ ఆహారాలతో బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం మంచిది కాదు. మాంసాహారంలో ఉండేటువంటి అమైన్స్, బీట్రూట్లో ఉండేటువంటి నైట్రేట్లు కడుపులో ఈ ఆమ్ల సమక్షంలో కలిసి నైట్రోసో కాంపౌండ్స్ అనేటటువంటి హానికరమైన పదార్థాలు తయారు చేస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడిని కలిగిస్తుంది. భారీ ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విరుద్ధ జీర్ణక్రియ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుగా అనిపించటం, అలాగే అసౌకర్యం కలగటం ఇలాంటివి జరుగుతాయి. బీట్రూట్ జ్యూస్ని ఎప్పుడు కూడా తేలికపాటి మొక్కల ఆధారిత ఆహారంతో లేదా విడిగా తీసుకోవాలి. చక్కెర, ప్యాకేజ్డ్ జ్యూసు వీటితోటి ఇన్సులిన్ సమస్యలు వస్తుంటాయి, కాబట్టి ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. బీట్రూట్ సహజంగానే కొంచెం తీపిగా ఉంటుంది. రుచి కోసం పంచదార కానీ లేదా తేనె కానీ కలిపారనుకోండి, ఆ డ్రింక్లో ఉండేటువంటి ఆ గ్లైసిమిక్ లోడ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దీంతో ఉన్నట్టుండి షుగర్ పెరగటం లాంటివి ఉంటాయి. అలాగే పంచదార వల్ల పేగుల్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. సహజమైన రుచితోటే బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదనపు తీపి పదార్థాలు శరీరంలో జీవక్రియల వేగాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. పులియబెట్టిన పదార్థాలు, బీట్రూట్ ఈ కాంబినేషన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దీంతో గ్యాస్ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. మనం సాధారణంగా పెరుగు లేదా కూరగాయలు లాంటి పులియబెట్టినటువంటి పదార్థాలను తింటూ ఉంటాం. బీట్రూట్ జ్యూస్ తోటి వీటిని కలిపి తీసుకుంటే కడుపులో పులియబెట్టే ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ అతిగా జరుగుతుంది. బీట్రూట్లో ఉండేటువంటి సహజ చక్కెరలపైన బ్యాక్టీరియా వేగంగా దాడి చేయడం వల్ల విపరీతమైన గ్యాస్ విడుదలవుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యం, తలనొప్పి, అలాగే హిస్టమిన్ సంబంధిత సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయి. కొంతమందిలో అయితే చర్మం పైన ఎర్రటి దద్దురు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పెరుగు లేదా ఊరగాయల్ని భోజనంలో భాగంగా తీసుకోవాలి తప్ప బీట్రూట్ జ్యూస్ తాగే సమయంలో తీసుకోకూడదు. సరే, ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది. మరి బీట్రూట్ జ్యూస్ తాగడానికి సరైన విధానం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? బీట్రూట్ జ్యూస్ని ఇతర ఆహారాలతో కలపకుండా సాధ్యంత వరకు విడిగా తీసుకోవాలి. దీన్ని క్యారెట్, కీరా దోస, అలాగే ఆనపకాయ లేదా చిన్న అల్లం ముక్కతోటి కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరానికి హైడ్రేషన్ని అందిస్తాయి. ఇంకా బీట్రూట్లో ఉండేటువంటి నైట్రేట్ సక్రమంగా పనిచేసేలాగా కూడా చేస్తాయి. కావాలనుకుంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొన్ని పదార్థాలతో పాటు కొన్ని చియా గింజలు కూడా లేదా తాజా కొత్తిమీర ఆకులు చల్లుకోవచ్చు బీట్రూట్ జ్యూస్కి. ఇది మీ జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి లేకుండా పోషకాలను అందిస్తుంది. జ్యూస్ తాగిన వెంటనే కాకుండా కనీసం 1 గంట విరామం తర్వాత భోజనం చేయటం మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. బీట్రూట్ జ్యూస్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య పానీయం. కానీ దాన్ని పాలు, అధిక ప్రోటీను లేదా చక్కెర లాంటి పదార్థాలతో కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. సరైనటువంటి కాంబినేషన్స్ని ఎంచుకోవటం వల్ల మాత్రమే ఈ రక్త ప్రసరణ అనేది మెరుగుపడి గుండె, మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. ఆరోగ్యం అనేది కేవలం మనం తినేటటువంటి ఆహారం మీద మాత్రమే కాదు, ఆ ఆహారాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనే అవగాహన మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసే చిన్న మార్పులు మన ఆయుష్ని పెంచుతాయి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.